రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ సీఐ సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ వివాదంలో సీఐ సతీష్ జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సతీష్ సివిల్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినట్లు విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మరిన్ని వివరాలు రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, సీఐ సస్పెన్షన్ డీటెయిల్స్ ఏంటి? రాచకొండ పరిధిలో మరొక అధికారి యొక్క సస్పెన్షన్ అనేది ప్రస్తుతం షాకింగ్ గా మారింది. పహాడి షరీఫ్ ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి సిఐ సతీష్ ను సస్పెండ్ చేస్తూ కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయినందుకు గాను ఇటు పహాడి షరీఫ్ సిఐగా ఉన్నటువంటి సతీష్ మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ఒక ఎంక్వైరీ అనేది చేయించారు. ఈ ఎంక్వైరీలో భాగంగా ఉన్నతాధికారులతో ఎంక్వైరీ చేయించినప్పుడు ఆయన ఈ భూతగాదాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులకు కొమ్ము కాసే ప్రయత్నం చేసినట్లు కూడా ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి కూడా వాస్తవాలు అనేవి ప్రూవ్ అయిన నేపథ్యంలోనే ఇమ్మీడియట్ గా ఈ పహాడి షరీఫ్ సిఐ సతీష్ ను సస్పెండ్ చేస్తూ కూడా సుధీర్ బాబు ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా కొత్తగా వచ్చినటువంటి ముగ్గురు అంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు బాసులు కూడా ఇటు ముగ్గురు కమిషనర్లు తమ యొక్క నిర్ణయాలతో కూడా కొంత దూకుడు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం గతంలో చూడటం జరిగింది. కేపీహెచ్బి పరిధిలో ఇటు సైబరాబాద్ విషయానికి వచ్చినట్లయితే కేపీహెచ్బి పరిధిలో దంపతుల యొక్క కేసు వ్యవహారంలో భర్తను కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి అప్పుడు అక్కడ ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి సిఐ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వెంటనే అతని మీద ఎంక్వైరీ చేయించి ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తూ కూడా ఇటు సిపి అవినాష్ మెహంతి ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆర్జీఐ సిఐను కూడా ఒక కేసు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నటువంటి కారణంతో ఆయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అనంతరం ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఎప్పుడైతే ఇటు అక్కడ ప్రగతి భవన్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి గత బోధన్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుమారుడు సోహెల్ కారు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఈ వ్యవహారంలో కొంత అధికార పార్టీకి అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సంబంధించి కొంత కొమ్ము కాసినటువంటి ఉద్దేశంతో కూడా అక్కడ పంజాగుట్ట సిఐని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది దుర్గారావుని. ఇలా ఇప్పుడు ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 కమిషనరేట్లలో ఉన్నటువంటి ముగ్గురు కమిషనర్లు కూడా తమదైనటువంటి దూకుడును పెంచుతూ కూడా అవినీతికి పాల్పడినటువంటి లేదంటే అధికారులకు అంటే నాయకులకు కొమ్ము కాస్తూ వ్యవహరిస్తున్నటువంటి అటు కొంతమంది ఎవరైతే పోలీసు అధికారులు ఉంటారో ఎస్హెచ్ఓలు కావచ్చు లేకపోతే ఇతర అధికారులను కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయినటువంటి పహాడి షరీఫ్ ఎస్హెచ్ఓను ఎంక్వైరీ చేయించి విచారణలో వాస్తవాలు ప్రూవ్ కావడంతో సిఐ సతీష్ ను సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.